ప్రియమైన దేవుని వారలారా, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు క్రైస్తవ సమాజంలో అందరూ తెలుసుకోవాల్సిన విషయం, అందరూ గమనించవలసిన విషయం. ఎందుకంటే దీని గురించి తెలుసుకోకపోతే మనము పరలోక రాజ్యంలో చేరుట అసాధ్యం. దీని గురించి పూర్తి అవగాహన కలిగి ఉండకపోతే చాలా ప్రమాదం. అదేంటో మనం వివరాల్లోకి వెళ్తే, సాక్షాత్తు యేసుక్రీస్తే ఈ యొక్క మనుషుల గురించి, ఇలాంటి ప్రవక్తల గురించి, ఇలాంటి సేవకుల గురించి ప్రస్తావిస్తూ ఆయన ఉన్న కాలంలో కొన్ని విషయాలు మాట్లాడిన విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది ఎవరి గురించో కాదు, అబద్ధ ప్రవక్తల గురించి. దీని గురించి ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘానికి తెలియాలి. వీళ్ళ గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. ప్రతి సంఘంలో ఉన్న ప్రతి సంఘ కాపరి, సంఘ సభ్యులు. దీని గురించి అవగాహన లేకపోతే చాలా ప్రమాదం ఉంది అన్నట్టుగా సాక్షాత్తు యేసుక్రీస్తు మాటల్లో మనం ఒకసారి గమనించగలిగితే, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 15వ వచనం నుంచి ఒకసారి మనం చదవగలిగితే, సాక్షాత్తు యేసుక్రీస్తే ఈ అబద్ధ ప్రవక్తల గురించి రాయించాడంటే అది ఎంత ప్రమాదకరమైందో, వాళ్ళు ఎంత ప్రమాదకరమైన వ్యక్తులు సమాజంలో మనకు కనిపించదు. ఈ అబద్ధ ప్రవక్తలు నిన్ను అబద్ధ ప్రవక్త అని చెప్పుకోరు. ఈ అబద్ధ ప్రవక్తలు నిన్ను మోసం చేస్తున్నారని చెప్పరు. ఈ అబద్ధ ప్రవక్తలు నిన్ను గాయపరుస్తున్నారని చెప్పరు. ఈ అబద్ధ ప్రవక్తలు నీ మీద క్రూరత్వం చూపిస్తున్నారన్నట్టుగా కూడా తెలియదు. వీళ్ళు ఏ విధంగా వస్తారంటే, వీళ్ళ విధానాలు ఏముంటాయంటే, వీళ్ళ యొక్క స్వభావాలు ఏ విధంగా ఉంటాయంటే, యేసుక్రీస్తు వీరి గురించి పూర్తిగా కొన్ని విషయాలను ఈ యొక్క వచనాలలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి మనం గమనిద్దాం. 15వ వచనం ఒకసారి మనము 15వ వచనం నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుతున్నాం. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు. ఎలా వస్తారంట? గొర్రెల చర్మములు. ఇప్పుడు గొర్రెలలో ఉన్న మందలో ఒక తోడేలును వెతకడం అనేది చాలా ఈజీ. గొర్రెల మందలలో ఉన్న ఒక తోడేలును మనం వెతకడం చాలా ఈజీ. కానీ అబద్ధ ప్రవక్తలు అలాంటి వేషాన్ని కలిగి లేరు. తోడేలు వేషాన్ని కలిగి లేరు. వాళ్ళు ఎలా వస్తారంటున్నారంటే, యేసుక్రీస్తు గొర్రెల చర్మం వేసుకొని గొర్రెలలోకి వస్తారు. తోడేళ్లుగా ఉన్న వారు గొర్రెల చర్మం కప్పుకొని గొర్రెల్లోకి వచ్చేసి, వచ్చిన గొర్రె ఊరుకుంటుందా? గొర్రెల్లోకి వచ్చిన తోడేళ్ళు గొర్రెల్లోకి వచ్చిన తర్వాత ఏమీ చేయకుండా ఉండవు కదా, వాటిని చంపుకొని తింటాయి. అతి క్రూరమైన తోడేలు అన్నట్టు వాళ్ళ గురించి ఒకసారి చూడగలిగితే, గొర్రెల చర్మాలు వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. గొర్రెల్లోకి ఏ విధంగా వస్తారంట? గొర్రెల చర్మాన్ని కప్పుకొని గొర్రెల్లోకి వస్తారంట. గొర్రెల్లోకి వచ్చేసి వాళ్ళు ఆ గొర్రెలన్నింటినీ చెల్లాచెదురు చేయడము, చంపడము, వాటిని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది వచ్చిన తోడేలను వాళ్ళు ఎట్లా సంహరించాలనే చూస్తుంది. కానీ వాటిని ఏ విధంగా కాపాడుకోవాలని ఆలోచించదు. మొదటి స్వభావం గుర్తుపెట్టుకోండి, వాటికి కనికరం ఉండదు. గొర్రెల మీద కనికరం ఉండదు. ఏ విధంగా కనికరం ఉండదంటే, వాళ్ళు నరకానికి పోయిన వాళ్ళకు ప్రాబ్లం లేదు, వాళ్ళు ఎటు పోయినా వాళ్ళకు ప్రాబ్లం లేదు, వాళ్ళు పాపంలో ఉన్న వాటికి ప్రాబ్లం లేదు. అవి ఎటు నాశనం అయిపోయినా వాటికి ఏ ఫరక్కు పడదు. వాటి గురించి ఆలోచన కలిగి ఉండరు. అలాంటిది తోడేళ్ళు గొర్రెల చర్మం కప్పుకొని ఈ రోజు సమాజంలో సంచరిస్తున్నారు. సాక్షాత్తు ఆ కాలంలోనే గొర్రెలతో వాళ్ళు అబద్ధ ప్రవక్తలు ఉన్నప్పుడు, ఈ కాలంలో మరీ విస్తారంగా ఉన్నారా లేదా అనేది ముందు మనం చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఎందుకు చెబుతున్నానంటే, ఈరోజు ఈ యొక్క విషయాలు తెలుసుకోకపోతే, ఈ యొక్క బోధ గురించి, ఈ యొక్క అబద్ధ ప్రవక్తల గురించి తెలుసుకోకపోతే నీ ఆత్మీయ జీవితానికి నాశనం చేస్తారు. మొదటగా నీ ఆత్మీయ జీవితానికి అభివృద్ధి లేకుండా చేస్తారు. నిన్ను ఒక తప్పుడు మార్గంలోకి ప్రయాణించడానికి వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. ఇప్పుడు మందలోకి వచ్చిన తోడేలు ఏ విధంగా అయితే సంహరిస్తుందో, ఇప్పుడు నేను డైరెక్ట్గా నీ ప్రాణాన్ని తీయరాలి. వాళ్ళు నీ ఆత్మను చంపేస్తారు. మెయిన్గా దేవుని గురించి ఆలోచించకుండా, దేవుని చిత్తమేమో తెలుసుకోనకుండా వాళ్ళు మెయిన్గా టార్గెట్ చేసేది నీ ఆత్మను బలహీనపరచడమే.
దేవుని ఉద్దేశాలు నీ ఆత్మకు చేరకుండా చేయడమే. ఇది మొదటి ఫోకస్. ఇంకా మనం చూడగలిగితే వాళ్ళని మనం ఇంకా ఏ విధంగా కనిపెట్టాలి అనేది మనం ఒకసారి చూడగలిగితే, వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. 16వ వచనం రెండో భాగం, మొదటి భాగం, వారి ఫలముల వలన మీరు తెలుసుకుందరు. వాళ్ళ ఫలాలు ఏ విధంగా ఉంటాయంటే, వాళ్ళు దేవుని విషయాలు తప్ప మిగతా అన్ని విషయాలు మాట్లాడతారు. అంటే నీ ఆత్మ సంబంధం, నీకు ఆత్మకు ఏవైతే విషయాలు దేవుని విషయాలు కావాలో అవి కాకుండా మిగతా అన్నిటి మీద ఫోకస్ చేసి నీ జీవితం ఇది కాదు ఇది అని నీకు బోధిస్తూ ఉంటారు. క్రిస్టియన్ లైఫ్ ఇలా ఉండాలని దేవుడు చెబితే అలా కాదు, ఇలా ఉండాలని వీళ్ళు ఒక విధానానికి వెళ్ళేసి వీళ్ళు ఇష్ట ప్రకారం నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఇంకా చదవగలిగితే వారి ఫలముల వల్ల, వారి ఫలములు అంటే వాళ్ళ క్రియల వలన తెలుస్తుంది, వాళ్ళ స్వభావం వల్ల తెలుస్తుంది, వాళ్ళ మాట్లాడే మాటల వల్ల తెలుస్తుంది, వాళ్ళ క్రియల వల్ల తెలుస్తుంది, వాళ్ళు బోధించే బోధ వల్ల తెలుస్తుంది. ఈ విధంగా ఒక అబద్ధ ప్రవక్తను మనం గుర్తించగలం. మనం ఇంకా ఆలోచించగలిగితే రెండో భాగం 16వ వచనం రెండవ భాగం, ముళ్ళ పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూర పండ్లైనను కోయుదురా. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రశ్నిస్తున్నాడు. ముళ్ళ పొదల నుంచి మనము అంజూరపు పండ్లను కోయలేం, పల్లేరు చెట్ల నుంచి మనము అంజూరపు పండ్లను కోయలేం. ఏ విధంగా అయితే వాళ్ళ దగ్గర నుంచి, అంటే ఆ చెట్ల నుంచి అంజూరపు పండ్లు రావు, వీరి దగ్గర నుంచి కూడా మంచి విషయాలు అనేవి రావు, దైవ సంబంధమైన విషయాలు అయితే రావు అనేది మనకు అర్థమవుతుంది. అంటే దేవుని యొక్క విధానం అనేది వీరి దగ్గర నుంచి రాదు. వీళ్ళు ఎంతసేపు దేవునికి విరుద్ధమైన పనులు చేసుకుంటూ సంఘాన్ని తెలియకుండానే, ఎవ్వరికి తెలియకుండానే ఇంటర్నల్గా భూస్థాపితం జరుగుతున్న విషయం ఎవ్వరు గమనించరు. అందరూ బ్రతుకుతారు 60 ఏళ్ళు చర్చిలకు వెళ్తారు, ప్రార్థనలో పాల్గొంటారు, అన్నీ చేస్తారు. మరి వీళ్ళు ఏ విధంగా ఎవరి చిత్తంలో వీళ్ళు ఉన్నారనేది చూస్తే, ఆయన చిత్తం, వాళ్ళు అబద్ధ ప్రవక్తలు అయితే ఏదైతే క్రియేట్ చేశారో బైబిల్కు విరుద్ధంగా ఉన్న క్రియలు, ఆ క్రియలలోనే వాళ్ళ జీవితాలను జీవిస్తూ వాళ్ళ జీవితాలను ముగించుకొని వెళ్ళిపోతారు. ఇది శారీరక సంబంధమైన మరణం కాదు, ఆత్మ సంబంధమైన మరణానికి వాళ్ళు కలుగ చేస్తారు. నిన్ను ఆత్మీయ జీవితం నుండి దూరం చేసేసి ఒక తప్పుడు విధానానికి బానిసం చేస్తారు వీళ్ళు చేసే విధానం. ఇంకా మనం గమనించగలిగితే, అలాగునే 17వ వచనం, అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలంలో ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలంలో ఫలించును. కాని ఫలము చెడ్డ ఫలం, ఫలము కానిది, కానీ ఫలము కానిది. అది ఫలంలాగే కనిపిస్తుంది కానీ ఫలము కాదు. అది దేవుడు మంచి ఫలాలను ఇచ్చే చెట్టును ఒక సేవకుడు గాను, ఒక ప్రవక్త గాను ఆయన కన్సిడర్ చేస్తాడు. అంతేకాని కాని ఫలాలు ఎవరైతే కలిగి ఉన్నారో, ఆ కాని ఫలాలు అంటే దేవుడు అనుకున్న ఫలాలు కాకుండా వేరే ఫలాలను ఎవరైతే ఉన్నారో వారు అబద్ధ ప్రవక్తలు అనేది ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా 18వ వచనం, మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరవు. ఏవైతే మంచి చెట్టు కాదో అది ఫలింపనేరదు, మంచి చెట్టు అవుతుందో అది ఫలిస్తుంది అనేది మనకు తెలుస్తుంది. 19వ వచనం, మంచి ఫలంపులు ఫలింపని ప్రతి చెట్టును నరకంలో వేయబడును. మంచి ఫలములు ఫలింపని. ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు కాని ఫలాలు ఫలించినప్పుడు, మిగతా వాళ్ళు ఏ విధంగా మంచి ఫలాలను కలిగి ఉంటారు? వాళ్ళు ఏదైతే విధానాన్ని బోధించారో వీళ్ళు కూడా అదే విధానంలో ఉంటారు కదా. అలా ఉన్నప్పుడు వీళ్ళు ఏ విధంగా మరి దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారు? వీళ్ళు ఏ విధంగా అయితే దేవునికి ఇష్టలుగా బ్రతకరు, వాళ్ళు కూడా దేవునికి ఇష్టలుగా బ్రతకలేరు అనేది ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. దాన్ని ఇంకేమంటున్నాడు, మంచి ఫలములు ఫలింపని చెట్టును ఏదైతే ఉన్నదో అది నరకంలో అగ్నిలో పడవేయమంటున్నాడు. అంటే అబద్ధ ప్రవక్తలు చివరికి వాళ్ళకు గమ్యస్థానం ఏంటంటే, వాళ్ళు బ్రతికి వాళ్ళు చనిపోయిన తర్వాత నరకంలో వెలివేయబడతారు అనేది ఈ మాటల ద్వారా మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది. మనం ఇంకా లోతులోకి వెళ్తే ఇంకా కొన్ని మాటల ద్వారా మనకు అనేక విషయాలను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారు. వారి ఫలముల వలన మీరు తెలుసుకుంటారు, వారి క్రియల వల్లనే మీరు తెలుసుకుంటారు, వాళ్ళు చెప్పే బోధ వల్లనే తెలుసుకుంటారు. మీరు మిగతా మిగతా విధానాల్లో ఏ విధానాల్లో తెలుసుకోలేరు. వారి ఫలముల వలనే, వాళ్ళు చేసే పనుల వల్లే, వాళ్ళు చేసే క్రియల వల్లే మీరు తెలుసుకుంటారు అనేది మనకు యేసుక్రీస్తు బోధిస్తున్న విధానం. ఇంకా మనం ఆలోచించగలిగితే 21వ వచనం చదువుకుందాం. ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యం ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం జరిగించువాడే ప్రవేశించను. ఇంతకుముందు
ఫలింపని చెట్టును నరకంలో వేస్తా అన్నాడు. మరి మరి ఎవరిని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తారు, ఎవరు పరలోకాన్ని సాధించుకుంటారు అనేది కూడా ఒక వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు యేసుక్రీస్తు ఇక్కడ. సరే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యం అంటే, ఈ అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారంటే ప్రభువా 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 ఎంతో భక్తి కలిగిన వారుగా ఉంటారు. అంటే వాళ్ళు కూడా ప్రభువును నమ్ముకుంటారు. ఇక్కడ మనం ఒకసారి గమనించగలిగితే వాళ్ళు కూడా ప్రభువును నమ్ముకుంటారు, వాళ్ళు ప్రభువును విశ్వసిస్తారు, వాళ్ళు ప్రభు మాటలే చెప్తారు, వాళ్ళు ప్రభు మాటలే చెప్తారు. కానీ అందులో తేడా ఉంటుంది. నేను బోధిస్తున్నా అని చెప్పడానికి, నేను బోధించట్లేదు అని చెప్పి వేరు వేరు ఉంటాయి. యేసుక్రీస్తు ఈ ప్రాంతానికి వెళ్ళాడు అని చెప్పడానికి, యేసుక్రీస్తు ప్రాంతానికి వెళ్ళలేదు అని చెప్పడానికి తేడా ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నది రెండు యేసుక్రీస్తే ఒకే వ్యక్తి, కానీ వెళ్ళాడు వెళ్ళలేదు అనే వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ ఈ విషయాలలో మనము చాలా సులువుగా మోసపోతాం. ఏ విధంగా అనేది ఇంకా కొన్ని విషయాలు మనం ఒకసారి ఆలోచించగలిగితే అర్థమవుతుంది. ధరించువాడు 22వ వచనం. ఆ దినమందు అనేకులు చూచి, ఆ దినమందు అంటే ఆ దినమందు ఒక దినం వస్తుంది, మనం లెక్క చెప్పే దినం. అప్పుడు ప్రభు అడుగుతాడు. ప్రభు అడిగినప్పుడు వాళ్ళు అంటే అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తున్నారో, ప్రభువా నీవు నీ నామమున ప్రవచించలేదా? ప్రవచించారు వాళ్ళు, అబద్ధ ప్రవక్తలు ప్రవచించారు. మళ్ళీ నీ నామమునే చేసాం మేము అని అంటున్నారు. నీ నామమునే ప్రవచించాం, నీ నామమునే దయ్యములో కొట్టాం, నీ నామమునే అనేక అద్భుతాలు చేశాం. అనేక అద్భుతాలు చేసింది నీ నామంని, అనేక దయ్యాలను వెళ్ళగొట్టింది నీ నామంనే ప్రవచించాం. మరి ఇవన్నీ చేశాం కదా నీకోసమే, నువ్వు మమ్మల్ని ఎందుకు కన్సిడర్ చేయదు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, మమ్మల్ని ఎందుకు తీసుకోవట్లేదు అని అన్నప్పుడు, ప్రభువా అని నన్ను పిలిచివాడు పరలోక రాజ్యాన్ని పొందడు, కానీ నా తండ్రి చిత్తం నెరవేర్చేవాడు పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాడు. మరి ఇవన్నీ తండ్రి చిత్తం కాదా అంటే, ఇవన్నీ భాగమే, కానీ ఇదే క్రిస్టియన్ లైఫ్ కాదు. కేవలం అద్భుతాలు నమ్మడం, కేవలం దయ్యాలను వెళ్ళగొట్టడం, కేవలం ప్రవచించడం, ఇవి మాత్రమే దేవునికి ఇష్టమైన పద్ధతులు కాదు. మరి ఏవి ఇష్టమైన పద్ధతులు అంటే, తన చిత్తం ఏంటో తెలుసుకోవాలి. బైబిల్లో తన చిత్తం ఏంటో తెలుసుకోవాలి. తన చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో ఆ చిత్తాన్ని ప్రతి సంఘంలో చెప్పాలి. ప్రతి సంఘంలో దాని గురించి వివరణ ఎక్కువ ఇవ్వాలి. కానీ ఇప్పుడు చూడు, అద్భుతాలు, సూచక్రియలు, ఇవే ఇప్పుడు ఆరాధన అంటే ఇవే అవుతున్నాయండి అనేక సంఘాలలో. అంటే బైబిల్లో 66 పుస్తకాల్లో చెప్పడానికి ఏమీ లేదా? ఎన్ని విషయాలు ఉన్నాయి, ఎంత జ్ఞానం ఉంది. అంత జ్ఞానం వదిలేసి యేసుక్రీస్తు మరణాన్ని గురించి ఎన్ని విషయాలు ఉన్నాయి, అనేక భక్తుల జీవితాలు ఉంటాయి, అవన్నీ వివరించాల్సిన సేవకులు కేవలం ఇక శారీరకమైన సంబంధమైన విషయాల మీద కేంద్రీకరించి ఆత్మ సంబంధమైన విషయాలను వదిలేస్తున్నారు. ఇది చాలా భయంకరమైన విషయం ఇది. ఎందుకంటే ఆత్మ సంబంధమైన విషయాలు నేర్పకపోతే వాళ్ళకి ఏ విధంగా బ్రతకాలో క్రైస్తవ జీవితం తెలియదు. ఇంకా మనం ముందుకెళ్ళగలిగితే, అప్పుడు నేను మిమ్ము ఎన్నడూ ఎరగను అంటున్నాడు. ఎన్నడూ ఎరగను. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొందని వరుస. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రవచిస్తున్నారు, అన్ని చేస్తున్నారు, అక్రమం కూడా చేస్తున్నారు. వీళ్ళ యొక్క స్వభావాన్ని మనము వివరించుకుంటున్నాం, అది మర్చిపోదు. వీళ్ళ యొక్క స్వభావంలో ఏం చెప్తున్నారు, వీళ్ళ యొక్క జీవితంలో ఏమున్నాయంటే అద్భుతాలు, సూచక్రియలు ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు పాపం కూడా ఉంది. ఇలాంటి జీవితాలు ఎవరైతే జీవిస్తున్నారో, ఇలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారో వాళ్ళు అభక్త ప్రవక్తలని సంఘమే ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. ఐడెంటిఫై చేయాలి. బయట వాళ్ళు వచ్చి ఈయన ఆయన అని ఎవరు చెప్పరు. ఎందుకంటే సంఘం కూడా నేర్చుకోవాలి బైబిల్, సంఘం కూడా ఆలోచించాలి బైబిల్, సంఘం గురించి కూడా దేవుడి గురించి ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడే ఎవరు ఏం చెబుతున్నారు, ఎలా చెబుతున్నారు, వేటి మీద ఫోకస్ చేస్తున్నారు, వేటి మీద ఫోకస్ చేయట్లేదు అనే విషయాలు పూర్తిగా అవగాహన వస్తుంది. అందుకని ఈరోజు మనము ఈ యొక్క అబద్ధ ప్రవక్తల గురించి కొన్ని విషయాలు మనం ఆలోచించాం.